Praise the Lord. The best wishes to you and your family members in the name of God. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకును మీ కుటుంబ సభ్యులకును శుభాభివందనములు. ఈరోజు దేవుని వాగ్దానం. టుడే గాడ్స్ ప్రామిస్. ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనం. For this is my blood of the covenant which is poured out for many for the forgiveness of sins. The book of Matthew chapter 26 verses 28. క్రీస్తునందున్న ప్రేమైన సహోదరి సహోదరులారా, ఈ శ్రేష్టమైన ఉదయకాల సమయమున ప్రభువైన యేసుక్రీస్తు వారు మనందరితో కూడా తెలియచేస్తున్న మాట. చూడండి, దేవుడిని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మన కొరకు రక్తమును కాచి ప్రాణం పెట్టి ప్రతి ఒక్కరిని రక్షించటానికి తన నీతివంతమైనటువంటి రక్తాన్ని చిందించి పరిశుద్ధమైనటువంటి ఆ యొక్క ఆత్మను ప్రభువు తన తండ్రికి సమర్పించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకమునకు వచ్చి ఈ లోకంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు, అక్రమాలు, పాపములు, విగ్రహారాధన, చెడ్డ ఆలోచనలు, చెడ్డ తలంపులు ఎవరైతే కలిగి ఉన్నారో వాటన్నిటి నుంచి రక్షించటానికి దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడు. ప్రతి ఒక్కరికి మారు మనస్సును, రక్షణను, నీతి మార్గంలో నడవాలని, యథార్థంగా జీవించాలని, తన యొక్క ప్రేమను, తన యొక్క దయను, కరుణను, జాలిని దేవుడు మనపైన చూపించి నిత్యం మనలను రక్షిస్తున్నాడు. దేవుడు సిలువ వేయబడి మన కోసము ఎన్నో కొరడా దెబ్బలు, ముళ్ళ కిరీటమును ధరించుకొని మనందరి కొరకు దేవుడు తన రక్తాన్ని చిందించి తన ప్రాణాన్ని పణంగా పెట్టి ఉన్నాడండి. ఈ లోకంలో ఒక్కడును కూడా నీతిమంతుడు లేడని ప్రభువైన యేసుక్రీస్తు వారు స్వయముగా ఈ లోకమునకు వచ్చి తన యొక్క రక్తము, తన యొక్క శరీరం ద్వారానే మాత్రమే ప్రతి ఒక్కరికి రక్షణ కలుగుతుంది, పాప క్షమాపణ కలుగుతుంది. బాప్తిసం ద్వారా దేవునిలోనికి మారు మనసు పొందుకొని వస్తారని దేవుడు ఎంతగానో ఆశతోటి దేవుడు ఈ మాటలను మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన తన కొరకు ఏమీ సంపాదించుకొనలేదు, కానీ తన తండ్రి మాట చొప్పున ఈ లోకమునకు వచ్చి మనందరి కొరకును ఆయన తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. అంతటి మూర్తి మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనను మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ గుడ్ ఫ్రైడే రోజున ఆయనను మనం ఆత్మతోను సత్యముతోను ఆయనను ఆరాధిస్తూ ప్రేమ, జాలి, కరుణ, కృప, దయ ఇవన్నీ కేవలం ఆయన ద్వారానే కలిగి ఉన్నవని నమ్మి ఆయనను ఆరాధించుదాం, ఆయనను స్తుతించుదాం. ఆయన పలికిన 7 ఆజ్ఞలన్నిటిని కూడా మనము జ్ఞాపకం చేసుకొని తండ్రి ఇచ్చినటువంటి పనిని పూర్తి చేసుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారు తన ఆత్మని తన తండ్రికి అప్పగించి ఉన్నాడు కదా. అంతటి గొప్ప దేవుడి కొరకు మనము కూడా ఎదురు చూడాలి. అటువంటి హృదయాన్ని కలిగి ఉండాలి మనం. ఆయన రక్తం ద్వారానే మనకు రక్షణ కలుగుతుంది, పాపం నుండి విడుదల కలుగుతుంది. తన యొక్క శరీరము ద్వారానే మాత్రమే మనకు పాప క్షమాపణ దేవుడు మనకు దయచేస్తాడు. అందుకే దేవుడి రోజున మనకు తెలియచేస్తున్న మాట, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తముగా దేవుడు సిలువలో తాను పొందిన దెబ్బల చేత అనేకంగా వాటన్నిటిని సహించి దేవుడు మన కోసం మాత్రమే ప్రాణత్యాగం చేసి ఉన్నాడు. ఇంకా మనము దేవుని ఆరాధించుదాం. ఈ లోకం శాశ్వతం కాదు, మన కొరకు శాశ్వతమైనది పరలోక రాజ్యం. దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు, మనం ఎప్పుడు మారు మనసు పొందుతామని. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఆయనను ఆరాధించుదాం, స్తుతించుదాం, మహిమపరుద్దాం. కనుక దేవుడి వాక్యమును దీవించును గాక. ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, దయగల దేవా, నీ పరిశుద్ధమైన పాదమునకు స్తుతులు, స్తోత్రాలు. తండ్రి, ఈ లోకంలో ప్రభువా అయ్యా నాయన పాపములను చేయుచున్న వారందరి నుంచి ఆ పాపం నుంచి విడిపించాలని ఈ లోకంలోనికి వచ్చి ఉన్నావు. ఈ లోకంలో ఎవడును కూడా నీతిమంతుడు లేడు ప్రభువా. నీవు పరిశుద్ధ దేవుడవు, నీవు నీతిమంతుడవు. కేవలం నీ ద్వారానే మాకు రక్షణ కలుగుతుంది. ప్రభువా, ఈరోజు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు ప్రభువా. నీ రక్తం ద్వారా మాకు మా శరీరంలో అవయవాలను తాకి ఆ యొక్క పాపము క్షమాపణ కొరకు నీ రక్తము చేత మాకు స్వస్థతను కలుగచేసి మారు మనస్సును ప్రతి ఒక్కరికి దయచేసి తండ్రి నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి. ప్రభువా, ఈ లోకంలో ప్రభువా ఏ పాపి కోసం ఎవరు ప్రాణం పెట్టలేదు, కానీ
నీవు పెట్టి ఉన్నావు కదా ప్రభువా. తండ్రి నీ ప్రేమ ఎంతో అమూల్యమైనది, ఎంతో పరిపూర్ణమైనది. అది ఎంతో శ్రేష్టమైన ప్రేమ. అంతటి ప్రేమామూర్తి ప్రభువైన యేసుక్రీస్తు నిన్ను ఆరాధిస్తున్నాం తండ్రి. నిన్ను స్తుతిస్తున్నాం దేవా ఈ రోజున. మా కొరకు నీవు సిలువలో కార్చిన రక్తముకై స్తోత్రాలు. కేవలం నీ రక్తం ద్వారానే మాకు జయము. ప్రతి ఒక్కరు దేవా నిన్ను ఆరాధించాలి, నిన్ను స్తుతించాలి, నిన్ను మహిమపరుచుకోవాలి. నిన్ను నిత్యం జ్ఞాపకం చేసుకుంటూ జీవించాలని ప్రతి ఒక్కరి కుటుంబాలలోను, వ్యక్తిగత జీవితాలలోను, అందరికిని సంఘాలలోను, ప్రతి ఇంటిలోను ప్రవ్వా నీ వాక్యం అనే విత్తనాన్ని నాటేలాగున సహాయము దయచేసి, నీ కొరకు మాత్రమే జీవించేలాగున సహాయము దయచేయమని యేసయ్య నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్.